మనం ఏమి చెప్తున్నామో అవి దేవుడు చూస్తున్నాడు, ఏం చెప్పట్లేదో అది కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేనేం పలుకుతున్నానో అది దేవుడు చూస్తున్నాడు. ఏవి నీ నోటి దాకా వచ్చినా నువ్వు ఆపుతున్నావో నా దేవునికి ఇష్టం లేదు. నేను ఇబ్బంది గుండా వెళ్ళినా పర్వాలా, నేను మాట్లాడకూడనిది నేను మాట్లాడను అని నిన్ను నువ్వు నియంత్రించుకున్నా. ఇట్స్ వెరీ డిఫికల్ట్, తెలుసా మీకు? దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన నోటి గుండా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు నియంత్రించుకోవడం చాలా లోపల మన దేహం ఏమంటూ ఉంటుంది, మాట్లాడి ఏమవుతుంది, నీకు రిలీఫ్ అయిపోతుంది కదా. నీకు లోపల చాలా కోపం ఉంటే నువ్వు తిట్టేయి, నువ్వు అరిచేయి, లేకపోతే నువ్వు నిందించేయి, నువ్వు దూషించేయి, నీ మనసులోకి ఏమొస్తే అది పలికేయి. దెన్ యూ ఫీల్ బెటర్, నీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది కదా అని మన లోపల నుంచి ఒక ఫోర్స్ వస్తూ ఉంటుందండి.